అందరికీ నమస్కారంలో మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి ప్రేమకు మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ఈ రోజు మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచుకొట్టే అవకాశం ఉంది. ఈదురుగాలు, మెరుపులు, ఉరుములు తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఏపీ తెలంగాణలో బాణుడి బగబగలు కొనసాగడం జరిగింది. చాలా చోట్ల ఎండల తీవ్రత దాదాపుగా 37 నుండి 43 డిగ్రీల వరకు అత్యధికంగా నమోదవడం జరిగింది. కానీ సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో చాలా చోట్ల వాతావరణం మారి వర్షాలు దంచుకొట్టే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం 1:02 ఈ సమయంలో మనం చూసుకుంటే ఇటు విజయవాడ వైపుగా వర్షాలు ముందుగా మొదలయ్యే అవకాశం అయితే ఉంది. నూజివేడు వైపుగా, విజయవాడ వైపుగా, ఏలూరు వైపుగా, కాకినాడ, తుని, పిఠాపురం వైపుగా, యానాం వైపుగా, మందపేట వైపుగా వర్షాలు ముందుగా మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరొక పక్కన రాయలసీమలోని తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు 1:02 ఈ సమయంలో మొదలయ్యే సూచనలు ఎక్కువగా అయితే ఉన్నాయి. ఈ వర్షాలన్నీ కూడా మిగిలిన ప్రాంతాల్లోకి విస్తరించడానికి అవకాశాలు సాయంత్రం రాత్రి సమయానికి అయితే ఉంది. కాబట్టి ఈ రోజు మనం చూసుకుంటే గుంటూరు కానీ, బాపట్ల కానీ, పల్నాడు జిల్లా కానీ, అలాగే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, అలాగే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో చాలా చోట్ల భారీ ఈదురుగాళ్ళు, ఉరుములు, మెరుపులు, అలాగే అక్కడక్కడ వడగళ్లతో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా విజయవాడ, ఏలూరు కానీ, ఇటు పెనమలూరు కానీ, నూజివేడు పరిసర ప్రాంతాలు కానీ, చింతలపూడి, దెందులూరు పరిసర ప్రాంతాలు కానీ, తాడేపల్లిగూడెం, తణుకు పరిసర ప్రాంతాలు, కాకినాడ, తుని, పిఠాపురం, రాజమండ్రి పరిసర ప్రాంతాలు, యానాం కానీ, అమలాపురంకి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాలు కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మండపేట పరిసర ప్రాంతాలు, కోరంగి పరిసర ప్రాంతాల్లో, అలాగే ముఖ్యంగా అన్నవరం పరిసర ప్రాంతాలు, సామర్లకోట పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా జిల్లా, అలాగే గుంటూరు జిల్లా కానీ, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ప్రకాశం, నెల్లూరు జిల్లాలో నల్లమల పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది. అలాగే గడిచిన 2 రోజులుగా తీవ్రమైన వర్షాలు తిరుపతి, చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్నాయి. కడప జిల్లాలో కూడా అక్కడక్కడ కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా మనం చూసుకుంటే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు తీవ్రత కొనసాగే అవకాశం అయితే అక్కడక్కడ అయితే ఉంది. 3వ వారం మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన వర్షాలు రాయలసీమలో ముంచెత్తే అవకాశం ఉంది. ఈ రోజు కూడా రాయలసీమ ప్రజలు అలర్ట్ గా ఉండండి. చాలా చోట్ల ఈ రోజు కూడా వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఖమ్మం కానీ, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాన్, మహబూబాద్తో పాటుగా హైదరాబాద్ నగరం, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ జిల్లాలో చాలా చోట్ల వర్షాలు ఈదురుగాలులతో నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా ఏదైతే ఛత్తీస్గఢ్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో, భూపాలపల్లి పరిసర ప్రాంతాలు ఉన్నాయో అక్కడక్కడ కొన్ని వర్షాలు ఆదిలాబాద్ వైపుగా పడటానికి సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ రోజు విజయవాడ వైపుగా కానీ, ఏలూరు వైపుగా కానీ, ముఖ్యంగా గుంటూరు పరిసర ప్రాంతాలు కానీ, అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లో, తిరుపతి పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల ఈ రోజు ఒక్కసారిగా ఉదయం, మధ్యాహ్నం ఎండల తర్వాత వర్షాలు పడటానికి సూచనలు అధికంగా ఉన్నాయి. గాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అక్కడక్కడ పిడుగులు కూడా దాటిగా ఉండే అవకాశం ఉంది. పిడుగులకు ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో అయితే ఉండండి. మరొక పక్కన అక్కడక్కడ వడగళ్ళు కూడా పడే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్ గా ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు, భారీ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఏపీ తెలంగాణలో చాలా చోట్ల దంచుకొట్టే అవకాశం ఉంది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.